హాయ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ ఎంతమంది తెల్లవారుజామునే లేచి గుడికి వెళ్ళారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే వెళ్ళలేము కదా. ఇవాళ లంచ్ మెనూ వచ్చేటప్పటికి టొమాటో గ్రౌండ్నట్ చట్నీ అండ్ చిక్కుడుకాయ ఫ్రై అనమాట. కొంతమంది సంక్రాంతి హాలిడేస్కి ఊరు వెళ్తున్నారు. మేమైతే వెళ్ళట్లేదు. ఈసారి పండగ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నాము. అంటే లాస్ట్ మంత్ ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. అన్నట్టు ఎంతమంది పిండి వంటలు స్టార్ట్ చేశారు. నాకైతే పెళ్ళికి ముందు పిండి వంటలు ఇవన్నీ అంటే పండక్కి అని ఏం ప్రత్యేకంగా చేసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఎందుకంటే అమ్మ వాళ్ళది షాప్ అన్నమాట. ఎప్పుడు ఆ షాప్లోనే సరిపోతుంది అమ్మ వాళ్ళకి. అమ్మమ్మ ఎక్కువగా చేసి పంపిస్తూ ఉండేది. మా అమ్మమ్మ లేరు ప్రస్తుతం. ఈ పిండి వంటలు అంటే మాకు మా అమ్మమ్మే గుర్తొచ్చింది. మా అమ్మమ్మ పప్పు చెక్కలు చాలా బాగా చేస్తుంది. కిడ్స్కి హాలిడేస్ టైం కదా, ఇప్పుడు అడ్వెంచర్ టైం స్టార్ట్ అయిద్ది అనమాట మనకి. నాకైతే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నాం కదా. అడ్వెంచర్ టైం స్టార్ట్ అయింది. నాకు ఇప్పటి నుంచే భయం స్టార్ట్ అయింది. వీళ్ళని ఎలా చూసుకోవాలి ఏంటి. అమ్మో, ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయటం చాలా కష్టం. అందులో పిల్లలు ఇద్దరు కొంతసేపు ఆడుకుంటారు, అంటే 10 minutes ఆడుకుంటారు, హాఫ్ అన్ అవర్ కొట్టుకుంటారు. వీళ్ళని సముదాయించటమే సరిపోయింది నాకు రోజంతా. అందుకే వీడియో తీయటానికి కూడా నాకు అస్సలు కుదరదు. చిన్న పాప అయితే మరీ గొడవ ఎక్కువ మాకు ఇంట్లో. పుట్టిన పిల్లలు అంతే కదా, చాలా ఫాస్ట్గా ఉంటారు కదా వాళ్ళు. అన్నట్లు ఎంతమంది కాలీఫ్లవర్ పికిల్ పెట్టారు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగానే వచ్చింది అనుకుంటున్నా. ఇంకా టేస్ట్ చేయలేదు. నేను ఇది ఫస్ట్ టైం పెట్టటము. ఏమో ఎలా వచ్చిందో తెలియదు. కాలీఫ్లవర్ పికిల్ అంటారా, కాలీఫ్లవర్ ఆవకాయ అనాలా, మీరే చెప్పండి.